వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. నాతవరం మండలం బీజేపీ మాజీ మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు చుక్కల రాంబాబు, నాగమణి దంపతుల వివాహం జరిగి 25 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో జిల్లెడుపూడి నూకాంబిక అమ్మవారి ఆలయం వద్ద పార్టీ నాయకులు, అభిమానులు, కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు మాట్లాడుతూ, కుటుంబ వ్యవస్థ యొక్క ఆవశ్యకత, ఉమ్మడి కుటుంబం యొక్క ప్రాముఖ్యత, హిందూ మతం యొక్క గొప్పతనం, హైందవ ధర్మంలో స్త్రీ పాత్ర వంటి ముఖ్య అంశాలను ఆయన సభా వేదికగా చర్చించారు. అధ్యక్షులు పరమేశ్వరరావు భారతదేశం స్త్రీమూర్తి కేంద్రంగా ఆలోచిస్తుందని, పార్వతీ పరమేశ్వర్లు, రాధాకృష్ణులు, సీతారాములు అని భగవత్ సమేతంగా ప్రతి విషయంలో కూడా స్త్రీలనే ముందు పెట్టినటువంటి గొప్ప దేశం మన భారతదేశం అని ఆయన కొనియాడారు. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ అభివృద్ధి జరుగుతుందని ఆయన వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని, దేశానికి ఇటువంటి ప్రధానమంత్రి అవసరం ఎంతైనా ఉందని, దేశం సుభిక్షంగా ఉండాలంటే నరేంద్ర మోడీ నాయకత్వం అవసరమని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు పాకలపాటి రవిరాజు, జిల్లా కార్యదర్శి పల్ల రమణ యాదవ్, రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యులు ఎర్రం అచ్చెన్నాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు రాజాదేవి, నర్సీపట్నం పట్టణ అధ్యక్షులు పాకలపాటి అరవిందరాజు, మాకవరపాలెం మండల కో ఆపరేటివ్ డైరెక్టర్ అడిగట్ల రాజ్బాబు, బిఎస్ఎన్ఎల్ టెలికమ్యూనికేషన్స్ అడ్వైజరీ కమిటీ మెంబర్ చందాడ లోకేష్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన నాతవరం మాజీ మండల అధ్యక్షుడు చుక్కల రాంబాబు గారికి, వారి శ్రీమతి గారికి ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఆ సందర్భంగా ఇక్కడ మనం కార్యక్రమం పెట్టుకున్నాం. ఇది ఒక వారి కుటుంబ సభ్యులతో పాటు గత అనేక సంవత్సరాలుగా తనతో కలిసి పనిచేస్తున్నటువంటి కొంతమంది కార్యకర్తల గురించి వారికి సత్కారం చేసేటువంటి కార్యక్రమం చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా మనందరూ ఇక్కడ కలిసాం. చాలా సంతోషం. మన యొక్క సనాతన ధర్మం, హిందూ సాంప్రదాయం, ఇంట్లో భార్యాభర్తల మధ్య 25 సంవత్సరాలు కలిసి ఉన్నారండి, లేకపోతే 50 సంవత్సరాలు కలిసి ఉన్నారండి, లేకపోతే 30 సంవత్సరాలు కలిసి ఉన్నారని గొప్పగా మనం చెప్పుకోవడం అనేది మన సాంప్రదాయంలో ఉంది. ఎందుకంటే మన సాంప్రదాయంలో ఒకసారి పెళ్లి జరిగింది అంటే, పెళ్లి చేసుకున్నామంటే జీవితాంతం కలిసి ఉంటాం. మనం బ్రతుకున్నంత కాలం ఇద్దరు ఆ జంట కలిసి ఉండవలసిందే మన యొక్క ధర్మం ప్రకారం. అదే రకంగా కలిసి ఉంటున్నారు. అది ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి చెడు సాంప్రదాయాల కారణంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, విడిపోవడాలు, ఇవన్నీ పాశ్చాత్య సంస్కృతి చూసి మన వాళ్ళు అనుకరిస్తున్నారు. ఇది దురదృష్టం. మన దగ్గర 25 ఏళ్ళు కలిసి ఉన్నాం అని గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు. 25 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు కూడా కలిసి ఉండాల్సిందే. అందులో అనుమానం లేదు. వేరే డీవియేషన్ లేదు, వేరే ఆలోచన లేదు. భర్త కోసం భార్య, భార్య కోసం భర్త, వీళ్ళిద్దరూ తమ యొక్క పిల్లల కోసం, కుటుంబం అందరూ ఈ సమాజం కోసం, ఈ సమాజం మన యొక్క దేశం కోసం. మొన్న 2 రోజులు నిన్న మొన్న ప్రశిక్షణ జరిగింది.
భారతీయ జనతా పార్టీ జిల్లా స్థాయి ప్రశిక్షణ వరకు జరిగింది. ఇందులో ఉన్న కొంతమంది పాల్గొన్నారు. మండల అధ్యక్షులు పైబాదీలు వాళ్ళందరూ అక్కడ సుమారు ఒక 170 మందికి మండల స్థాయి వర్గం జరిగే మనకి, తర్వాత జిల్లా స్థాయి వర్గం జరిగింది. వర్గలో మన రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు మన యొక్క సిద్ధాంత భూమికి మీద సుమారు గంట సేపు మాట్లాడారు. ఆ యొక్క ఉపన్యాసం వింటే మనకి దాని యొక్క లోతు ఏంటనో తెలుస్తుంది. అసలు భారతీయ జనతా పార్టీ అనేది రాజకీయం కోసం చేయడానికి పెట్టుబడినటువంటి పార్టీ కాదు. ఇది మన యొక్క సనాతన ధర్మాన్ని, మన యొక్క విలువలని కాపాడుకుంటూ ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పెట్టబడినటువంటి పార్టీ. అధికారమే పరమావధిగా ఈవేళ అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. భారతీయ జనతా పార్టీకి అధికారం పరమావధి కాదు.